వీళ్ళిద్దరు ఎచ్చలిడిగా అయిపోయినారు. ఏడకంటే అడగ పోయేది, వీధులకు అడుగు పోయి తాయితులు వేసుకునేది. 12,000 పెట్టి వరకు కొంచెం భయంగా ఉన్నారు. తెలిసిపోయినాక ఎచ్చలు వీడైపోయినారు. తెల్లవాళ్ళ మేడం ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. పొద్దున్న వస్తాం ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. 2 గంటలు కానీ రాత్రి 1 గంట కానీ ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. ఆమె గాను ఫోన్ గాను 1 నిమిషం గాను ఎత్తకపోతే బీపీ వచ్చేస్తాయి. ఆమె గాని ఈయన గాని ఫోన్ 1 నిమిషం ఎత్తకపోతే 100 మాటలు చేస్తుందని. సరే ఫోన్ పక్కన మాట్లాడుతూ ఉన్నా కానీ నేను అడిగినాను అనుకో, నన్ను దుమ్ముగా కొట్టేస్తాడు. గిళ్ళు వేసుకొని కొడతాడు. మరి ఆ విధంగా కొట్టి ఈదుల మీద కాదు, బజార్లో కాదు, కొట్టి నాశనం చేసినాడు. ఈ మధ్యలో ఏం చేసినారు, ఆమె ఏం చేసింది, ఇది కానీ ఇక్కడ పని చేస్తుందంటే మన అల్లుడికి ఏమన్నా చెప్పేస్తుంది, మన అల్లుడు ఇంక మన వాళ్ళు ఏమంటాడేమో అని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకొని నన్ను నిలిపేసినారు. సూపరాజులు పెట్టుకోండావు, నేను చెప్తుంటే నిలిచిపోలేదు కాబట్టి నీకు అక్కడ సంబంధం ఉన్నది నేను పోతున్నావు అని చెప్పేసి తిరుక్కున్నాను. నన్ను నిలిచిపోయినానే గాని రూపాయి ఇచ్చేవాడు కాదు. ఎవరు పెడుతున్నాడు నాకు తెలియదు, ఆమెకే పెడతాడు, ఇంకెవరికి పెడతాడా? వీళ్ళిద్దరు ఆడకు వస్తా పోతా ఉంటే ఆమె తెలకుండా మళ్ళీ ఏమి లంచుకొనేసినాడు. ఈమెను లంచుకొనేసి ఈమెను తీసుకొచ్చి మళ్ళీ ఏరేది ఆడబెట్టేనాడు. వెంకటమ్మ అకౌంట్ లో ఎందుకేసినావు, ఎవరిని అడిగి డబ్బు ఆమెకి, ఆమె కానించి మా మాకు చెప్పినావా నువ్వు డబ్బు? 20 మేడం 20,000 వర్ణీపాలనా డ్రైవర్ నా ఫ్రెండ్ డ్రైవర్ దగ్గర దిగినాను, నేను బాండ్ రాసిచ్చున్నాను అనేసి అన్నాడు. ఈ వెంకటమ్మకి ఈయనకునేది బయట పడిపోయేలాగా దాని డబ్బు 20,000 కట్టండి మీరని చెప్పేసి అన్నాడు. ఈ రోజు బయట పడిపోయేలాగా ఆమె దాన్ని కుతుకు మీద కూర్చోండాలి. ఎన్ని సంవత్సరాల ముందు అయిపోతుంది? 10 సంవత్సరాలు ఉంటుంది. డబ్బీ లేదనేసి డబ్బీకుంటుంది ఏరా. ఒకరిని కూడా కాపురం చేయ నేను అంటావు, ఒకరిని కూడా బతక నేను అంటావు. ఇల్లు కొనుక్కున్నాను నేను, నీ అవ్వదే నేను కొనుక్కున్నాను, అది నాది అవుతుందా మీ నాయనది అవుతుందా? కొనుక్కుంటే నీది, నీ భార్యది, నీ కొడుకుది, కూతురుది, నలుగురిది అవుతుంది. ఎందుకంటే మీ కుటుంబం కాబట్టి. ఎలా అట్టవుతుంది బయట? అంతకు ముందు ఏమన్నావు నువ్వా? చెప్పు. మీ నాయనప్పటికి ఏమన్నా నేను వాళ్ళ తమ్ముడు వచ్చి ఏడు ఏ నా కొడుకు ఇక్కడ ఏ నా కొడుకు నిన్ను అడిగే నా కొడుకు మే విడాలు ఇచ్చారా బమ్మ వాడికా వాడికి విడాలు ఇచ్చి పోయి నిన్నగా మన నేను పెళ్లి అయినప్పుడు అంత బిడ్డోడు. ఎందుకు అంటున్నారు అలా? ఎందుకు పెట్టుకున్నావు మరి? అల్లుడు అనే మర్యాద నుంచి, బావ అనే మర్యాద నుంచి మీ మామ మీ జగ్గిన ఈ మాల నుంచి ఆ మాలకి వెళ్తా ఎగరతా. ఎల్లమ్మ ఇద్దరు ఎగరతారు, పలకలు కట్టేస్తారు. కట్టే అంటే వేసేవాళ్ళు ఆ మాల్లో పోయి ఆపుతారు. ఇంకా ఆడ మనసు చెప్తే ఏమవుతుంది వాళ్ళకి? కడుపు అంటుంది కదా మగవాళ్ళకి. మీరు చెప్పుకోవచ్చు కదా నేను తప్పు చేయలేదు, ఊరికే మాట్లాడుతున్నాను. ఇంతే కూర్చోను నేను. పక్కల అంతా వెంటనే ఉన్నారు. నేను తెల్లారి మీకు ఫోన్ చేసుకుని మీ ఫోన్ కలుపుతాను. ఒక్కరు కానీ మంచి వాళ్ళు చెంగమ్మ మీరు దయచేసి నన్ను పంపించండి మేడం. చెంగమ్మ పొన్నమ్మ కుటుంబం మంచిదంటే జీవితాంతం దాన్ని కాపాడతా మేడం. నేను అమ్మగారి ఇంటికి వెళ్ళాలంటే మంచిది కాదని మేడం. ఏ విషయంలో మంచిది కాదు? ఏ విషయంలో మంచిది కాదు? ఏ విషయంలో? నీకు రచ్చలు అనుమానం నీ భార్య అంటే? అనుమానం కాదు, ఈ రచ్చలు ముగ్గురు. ఇప్పుడు మొన్న వాళ్ళ ఆయనకి కేజీ పెట్టింది, వాళ్ళ తమ్ముడిని వాళ్ళ ఆయన్ని వాళ్ళ తమ్ముడు ఇద్దరు కేజీ పెట్టింది, వాళ్ళ ఆయన మూపించింది, దెబ్బలు కొట్టించింది. అదే మొన్న గురించి వాళ్ళ మమ్మల్ని మొన్న పోలీసు వాళ్ళ దగ్గర ఏమని కేసు పెట్టింది? ఈమెకి సెల్లు లేదు మేడం. ఒకరోజు నా కొడుకు చేసింది ఫోన్, ఓ నంబర్ ఇచ్చినాడు. నేను ఫోన్ చేయనా, ఈ నంబర్ నీకేం తెలుసు, ఈ నంబర్ ఫోన్ అని చేసినాను. లేదు మేడం. పాపు నువ్వు పచ్చి అబద్ధాలు చెప్పాక నా ప్రమాణం. ఫోన్ ఎట్టొచ్చింది అన్నావు? ఫోన్ కదా టాపు అన్నా. ఫోన్ ఎట్టొచ్చింది? నీకెవడు తీసి ఇచ్చినాడు ఫోన్ అన్నాడు. నీకెవరు ఈ నెంబర్ ఇచ్చిందన్నా? నువ్వు నాకు ఫోన్ చేయకుండా ఉంటే నా ఫోన్ నీకు తెలవదు కదా. నీకెవడు తీసి ఇచ్చిందంటే ఎవడు తీసిస్తాడు నాకు? నా సెలెప్పుడు తీసినామన్నా నేనా దోస్తమే. నీకు ఈ నంబర్ ఎవరు ఇచ్చినారు? ఈ నంబర్కి ఫోన్ చేస్తున్నది పక్కన పెట్టాను. కనుపూరికి వాళ్ళ చిన్నమ్మ కూతురుతో చిన్నమ్మతో పంపిస్తున్నది కనుపూరికి. నేను ఆదివారం డ్యూటీ దిగేసి ఇంటికి పోయి నాకు ఆశ, నా కూతురు అంటే చిన్న ఆశ నాకు. పోయినా ఇవి మాట్లాడదు నాతో. పక్కన పిల్లల పాపను పిలిచే నాయన పెద్దమ్మ బిల్లు అయితే ఆశ అక్క ఆడపోయిందన్న. పెద్దమ్మ అక్క ఆడిపోయింది. కనుపూరు పోయింది. కనుపూరు యూటూరు పోయింది. ఏమి కనుపూరుకి అని చెప్పేసి నేను ఎందుకు పంపించినావు అంటే ఏమో పంపిస్తాను అది.
అలిగుచ్చిన దానివి బిడ్డని ఇంటికాడ పెట్టుకోవాలా, నువ్వు ఊర్లో పంపించాలా? నువ్వు కూడా పో. చిన్నమ్మోళ్ళు అన్న కూడా చివరన్న వాడచ్చు, నువ్వు కూడా పోయరా. వయసులో పిల్ల కదా, జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు కూడా పోసరా, ఇంటికాడ పెట్టుకో. అలిగుచ్చున్నావు నువ్వు, నేను ఆడున్నాను, నువ్వు ఏడుండవు అంటే నీ పక్కన ఆడాల్సింది ఆట అని చెప్పి దెబ్బతో దెబ్బ కొట్టిన. ఈ రోడ్లో పోయి రారా నా బట్ట అని చెప్పి వచ్చి కరెత్తుకుని వచ్చి ఆ కర్ర పెరుకు నా బాధ కొట్టిన వాసన నేను కొట్టేసి ఈ వెళ్ళింది. అక్క ఈమె చెల్లూరు గురించి నాకు అన్న మాట్లాడాల. అక్క నిన్నేనక్క చెల్లూరు, నిన్నూరు మీ చెల్లి ఇచ్చిమన్నది. నేను చెల్లి ఏమి తీసేలేక నేను చెల్లిని తీసిన ఏమికన్నా. నా కూతురికి 100 మంది నేను చెల్లిని కొనిసిన ఒక ఏమికన్నా. నా కూతురికి 100 మంది నేను కొనిసి నీకేమన్నది. మర్యాద ఉండదు. అన్న చెల్లి నిన్ను తీసి అంత డబ్బెక్కు నీక అంత డబ్బెక్కి అయిపోయి నీ కొడుకు పెట్టు, నీ మొగుడు పెట్టుకు డబ్బెత్తుకుని పోయి. చెల్లిని తీస్తాను నువ్వు, నేను మొగ్గును కదా నేను తీసి చెల్లో. సెల్ ఉంటే ప్రాబ్లం ఏంటి? చెల్లుంటే నేను ఫోన్ చేసి నీ నంబర్ కింద చేసినావు. ఇప్పుడు నేను ఫోన్ చేసిన నీ మీద కోపం ఉంది, నువ్వు సరిగ్గా చూసుకోలేదు, ఎంగటమ్మతో తిరుగుతున్నావు కాబట్టి కోపం పడింది. ఏ ఎంగటమ్మ మేడం? ఆ ఎంగటమ్మ డబ్బు ఇచ్చిన పాపం మనకు చూడాలనుకుంటున్నాను. నీకు అంత నచ్చిన ఎంగటమ్మ, ఆవిడకి అంత శత్రువైన ఎంగటమ్మ ఎవరు? నాకు అదంతా లేదు. ఎంగటమ్మ నాకు లేదు. ఆమె డబ్బు ఇవ్వదు, మనం ఆ డబ్బు ఇవ్వకూడదు. ఏం డబ్బు ఇవ్వాలా అడుగు మేడం. ఎవరు చెప్పించింది? నా చెప్పించిందా? నా బిడ్డలకు చెప్పించిందా? వరదీపాలా నా ఫ్రెండ్ దగ్గర దిగినానన్నావు, ఎంగటమ్మ దగ్గర దిగినానని చెప్పాలా మాకు? ఓకే, నీ భార్య ఏమో నీ మీద అనుమానం కడుతుంది, నువ్వేమో నీ భార్య నీ అత్త నోటితో నీ పరువు తీస్తున్నారని నువ్వు అంటున్నావు. అసలు మీ ఇద్దరిలో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని మీ పిల్లల్ని అడిగి తెలుసుకుందాం. పిల్లలు రండమ్మా. మీ పేరేంటమ్మా? కౌసల్య. ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తుంది. మీ నాన్న అమ్మ ఇద్దరు ఒకరి మీద ఒకరు నెపాలు వేసుకుంటున్నారు. సో మీరు చెప్పండి, నిజం ఎవరిది తప్పు? ఒకరిది తప్పు ఒకరిది తప్పు కదండి, ఇద్దరిని తీసేయలేం, ఇద్దరిది తప్పే. అమ్మదేం తప్పు, నాన్నదేం తప్పు? నాన్న చేసే పనులు చిన్న చిన్నగా చేసుకెళ్ళిపోతాడు, అమ్మకి నోరు ఎక్కువ, అది ఎక్కువ అడిగితే ఆయన చేసుకుంటాడు. సో మీరు వీళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం, వీరి తప్పును సరిదిద్దే ప్రయత్నం చేయలేదా? చాలా సార్లు చేసాం, మారలా. మరి మీ అన్న పెద్దోడు, చేతికి వచ్చిన కొడుకు, తండ్రికి అమ్మకి బుద్ధి చెప్పాల్సింది పోయి నానమ్మ ఇంట్లో పోయి దాక్కుంటే ఎలా పరిష్కరిస్తారు? వాడేందంటే నువ్వేం మాట్లాడొద్దు నేను చూసుకుంటాను అంటాడు. ఇంటికి వచ్చినప్పుడు అదే అంటున్నా, చేతికి వచ్చిన మగవాడు వాడిని నిలదీస్తే తండ్రికి ఒక భయం ఉంటుంది, తల్లిని అదుపు చేయొచ్చు. వీళ్ళిద్దరిని సక్రమంగా ఒక సరైన పద్ధతిలో పెట్టకుండా నానమ్మ ఇంట్లో కూర్చుంటే ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? రేపు మంచి చోట మీకు ఎట్లా పెళ్లిళ్ళు అవుతాయి వీళ్ళు ఇలా కొట్టుకుంటూ ఉంటే? మీ అమ్మ చెప్తుంది మీ నాన్న ప్రతి ఆడదంతా సంబంధం పెట్టుకుంటాడని, ఇప్పుడు వెంకటమ్మతో ఉన్నాడు అంటున్నాడు. మీరు నమ్ముతారా? ఎలా నమ్ముతారు? రికార్డింగ్లు విన్నారు. ఎలా విన్నారు? నైట్ ఒకరోజు పడుకో అంటే మా నాన్న ఫోన్ తీసుకొని రికార్డులు విన్నాడు. వినేసి నన్ను లేపాడు, లేపి ఇలా ఇలా అని చూపించాడు. మీ అమ్మకు చెప్పారా? నేను అప్పుడే చెప్పలేదు. అమ్మకి చెప్తే ఒకసారి అలాగే చావు దాకా వెళ్ళి వచ్చింది. అందుకు చెప్పొద్దురా అమ్మకి, చెప్పక. చావు దాకా ఎలా వెళ్ళింది అంటే ఫస్ట్ లో ఆయన మీద ఎక్కువ దిగులు పెట్టేసుకొని మంచం పడిపోయింది. అందువల్ల చెప్పొద్దు, మనమే వార్నింగ్ ఇద్దామని చెప్పాను. ఓకే, మీరు మాట్లాడారు మీ నాన్నతో? అడగలేదు. మరి మీరు వార్నింగ్ ఇవ్వకుండా మీ అమ్మ మాట్లాడితే చేయి చేసుకుంటే ఎట్లా మరి ఆయన చెడు అలవాట్లని కంట్రోల్ చేస్తారు? అప్పటికి నేను చెప్పాను, నువ్వు చేసుకోవాలనుకుంటే బయట వెళ్తున్నావు కదా, బయట చేసుకో, ఇంటికి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండు, అంత బాగా మాట్లాడు అని చెప్పా. అని ఆయన 2 రోజులు ఉంటాడు, మూడో రోజు మళ్ళీ మామూలుగానే ప్రవర్తిస్తాడు. మరి వెంకటమ్మ ఆవిడ మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా వార్నింగ్ ఇచ్చారు ఆవిడకి? అంటే తెలిసిన తర్వాత రాలేదా, మీ తెలియక ముందు వచ్చేది ఇంటికి. మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడటం? అదంతా ఏం లేదు. అది అమ్మ అయితే వెళ్ళి మాట్లాడాను చెప్పాను కూడా, చెప్పినా కూడా అతనితో చెప్పి కొట్టించింది నన్ను. ఒకసారి వెళ్ళింది అమ్మ. సో మీ నాన్నలో మార్పు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అనుకుంటా అన్న, పిల్లల మీద ఉన్న ప్రేమతో మారుతారేమో అనుకుంటా. ఎందుకంటే మీరంటే ఆశ ఉంది మీ నాన్నకి, ఆడపిల్ల అంటే. మరి మీరు చెప్పి చూడొచ్చు కదా, నాన్న రేపు నాకు ఎలాంటి భవిష్యత్తు వస్తుంది, నేను పెళ్లి చేసుకున్న చోట నా భర్త గాని నా మామగారు నాకేం గౌరవం ఇస్తారు, నువ్వు ఇలాంటి వాడని తెలిస్తే అని చెప్పావా? నేను అలాంటివి ఏం చేయను నాయనా, నేను మారిపోతానని చెప్తాను. నువ్వు ప్రేమించిన నీ కూతురు, నువ్వంటే ఇష్టపడే నీ కూతురు నీ మీద ఎంతో నమ్మకంతో ఎదురు చూస్తోంది. చెప్పేది నీ భార్య చెప్పిందంతా నువ్వు కొట్టిపడేసావు. సంఘం ఉంటే నేను సంఘంతో వద్దు, నాకు నా బిడ్డలు కావాలి నాకు, అంతే. ఎట్లా వస్తారు తల్లిని కాదని బిడ్డలు? తప్పు చేసి నువ్వు తల్లి కాదు. తప్పు చేయలేదు మేడం, అమ్మకి
డ్రెస్ క్లియర్ గా చెప్తుంది కదా. అమ్మ క్లియర్ చెప్తుంది, ఎందుకంటే మా అమ్మకి 3 నెలలు నోరు అమ్మకారం ఉంది ఉంది కదా తప్ప కూతురా. మా నాన్న ఇలాంటి అమ్మ character. ట్రైనింగ్, ఏం ట్రైనింగ్ లేదు. ట్రైనింగ్ అదే. అట్లాంటప్పుడు అమ్మ ఆ అమ్మ తప్పని ఈ అమ్మ చెప్పరు. ట్రైనింగ్, ఈ అమ్మ ట్రైనింగ్. అమ్మ తప్పని చెప్పరు ట్రైనింగ్ ఉంటే. రేపొద్దున నీ కూతురికి ఒక మంచి భవిష్యత్తు ఎలా వస్తుంది? నువ్వు వేసే తప్పటడుగుల వల్ల రేపు ఆ అమ్మాయి వెళ్ళిన అత్తగారింట్లో సంబంధం అవమానం తీసుకొస్తే నా కొడుకు మా తమ్ముడు వాళ్ళ సంబంధం తీసుకొస్తే ఏం మాట్లాడింది, ఏం చెప్పాను వీళ్ళకి? ఇక్కడ వేరే వాళ్ళ సంబంధం, దారి సంబంధం తీసుకొచ్చి పెట్టిన అంటే నేను నీలాగా నేను గెద్ది నీకు ఆమె సంబంధం లేకపోతే కూటి ఎడ తీసిచ్చింది, నీకు డ్రెస్ ఎడ తీసిచ్చింది, వాచ్ ఎడ తీసిచ్చింది, నీకు డబ్బు ఇచ్చి 4 పక్కల ఎట్ట వైదుగులు కాడికి తప్పుతుంది. నువ్వు ఆమె ఎట్ట కలిసిపోతున్నారు నెల్లూరుకి గాని, గూడూరుకి గాని, తిరుపతికి గాని, చిత్తూరుకి గాని ఎట్ట పోతున్నారు. ఆమెకు మీటింగ్లు అయితే మీటింగ్ల కాడికి, ఆమెకు ఫంక్షన్లు అయితే ఫంక్షన్ల కాడికి, అన్నిటికాడికి పోతున్నావు కదా. నాకు ఆమె కావాలా శాశ్వతంగా, నాకు ఆమె కావాలా. మీ చిలుకులు నొట్టాయి నిజంగా మేడం, నాకు ఆమె కావాలా. మాట వస్తే నా చెల్లు కొడుకు, నా చెల్లు కొడుకు. ఒక నిమిషం ఉండు. నీ కూతురే క్లియర్ గా చెప్పింది కదా, ఎప్పుడు నమ్మావు, ఎప్పుడు చూసావు అంటే ఆడియో విన్నాను, విని నేను తమ్ముడు విని అమ్మకు చెప్తే చనిపోతుందన్న భయంతో చెప్పలేదు. నాన్నని అడగాలంటే బాధపడతాడని ఒక రోజైతే అడిగాను, నాన్న మారు అంటే నేను మారతానన్నారు అని చెప్పారు. నీతో మాట్లాడిందా లేదా? నీ కూతురు నీతో మాట్లాడిందా లేదా? మాట్లాడకుండానే ఇప్పుడు అబద్ధం చెప్తా. మాట్లాడలేదు. సో నీ కూతురు అబద్ధం, నీ కొడుకు అబద్ధం, నీ భార్య అబద్ధం, నువ్వు ఒకటే నిజం. ఆడదంటే ఆట వస్తువుగా భావిస్తున్నాడు చెంగయ్య. ఈరోజు భార్యకి నోరెక్కువ అంటున్నాడు గాని తనకి కొవ్వు ఎక్కువ. అమ్మాయితో కనిపిస్తే సంబంధం పెట్టుకోవాలనుకుంటున్నాడు గాని రేపు తన కూతురు భవిష్యత్తు ఏమవుతుందన్న ఆలోచన లేకపోవటం వల్ల ఈ రోజు ఆ పిల్ల కళ్ళల్లో ఉన్న కన్నీళ్లు కూడా అతను గుర్తించలేకపోతున్నాడు. సో అమ్మ ట్రైనింగ్ అంటూ మాట్లాడుతున్నాడే తప్ప ఆ అమ్మ మనసును గాని, ఆ కూతురు మనసును గాని అర్థం చేసుకోలేకపోవటం వల్ల ఈ సమస్య ఎంత దూరం వచ్చింది. మరి ఈ సమస్య పరిష్కారం కావాలంటే లాయర్ వెంకటేశ్వర్ గారు, సైకాలజిస్ట్ డాక్టర్ హరికుమార్ గారు రావాలి. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి కళ్ళల్లోని వచ్చినటువంటి కన్నీరు వీళ్ళిద్దరి మధ్యన ఆ పిల్లలు ఎంత సతమతం అవుతున్నారు అనడానికి ఒక ఉదాహరణ. కొడుకైతే అసలు ఈ గొడవే నాకు వద్దు అని చెప్పేసి దూరంగా ఉన్నటువంటి విషయం. చెంగమ్మ వ్యక్తిత్వం అంటే ఆమె సైకాలజీ ప్రకారము ఆమెకి అనుమానం అన్నది స్వతహాగా ఉన్నటువంటి ఆమె లక్ష్యం. ఎందుకంటే ఆమెకి ఒక ఇతను లారీ డ్రైవర్, ఈ లారీ డ్రైవర్ కి ఊరికొకరు ఉంటారు అన్నది ఆ మైండ్ లోని ప్రగాఢంగా నిలిచిపోయినటువంటి అనుభవం. ఎందుకంటే వెంకటమ్మ విషయం, ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన వస్తున్నటువంటి విషయం వెంకటమ్మ విషయం. వెంకటమ్మ అన్నామే వీళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఒక స్త్రీ, వీళ్ళకి డబ్బుని అప్పుగా ఇచ్చినటువంటి స్త్రీ, వయసులో చాలా పెద్ద అయినటువంటి స్త్రీ. ఏదో చుట్టుపక్కల ఒక దగ్గర ఉన్నప్పుడు నలుగురు కలుసుకోవడము, ఒకళ్ళింటికొకరు రావడము, ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఒకరికొకరు మాట్లాడుకోవడం, రక్త సంబంధం లేకపోయినా కానీ అనుబంధంతో సంబంధీకులుగా అక్క అని, చెల్లి అని మాట్లాడుకోవడం, ఇటువంటివన్నీ తరచుగా మానవ సంబంధాల మధ్యన జరుగుతూ ఉండేటటువంటి విషయాలు. దాన్ని తప్పుగా భావించేటటువంటి విషయం వల్ల వచ్చినటువంటి గొడవలు ఇవి ఇక్కడ. అయితే ఇక్కడ ఎక్కడ కూడా మనకి వెంకటమ్మకి ఇతనికి అటువంటి అక్రమ సంబంధం ఉంది, వివాహేతర సంబంధం ఉంది అన్నట్టు మనకు ప్రూవ్ కావట్లేదు. అనుమానం అన్నది బిడ్డల దగ్గర నుంచి ప్రారంభమైంది. ఏది ఆ ఫోన్ లో ఏదో రికార్డ్ చేశామని చెప్పారు. ఆ రికార్డు కూడా పెద్ద మీరు ఆవిడ చెప్పినటువంటి మాటల ప్రకారం చూస్తే అందులో కూడా పెద్ద అనుమానించేటటువంటి మాటలు అందులో మనకేమీ కూడా కనిపించదు. అలాగే ఇంకోటి, చెప్పుడు మాటలు వినడం వల్ల వస్తున్నటువంటి గొడవలని అతను చెప్పాడు. ఏది ఏమైనా ఆ వెంకటమ్మకి తనకి సంబంధం ఉన్నది అన్నదైతే ఇక్కడ మనకు కనిపించలేదు. ఉన్నా కానీ ఈ వయసులోని, ముఖ్యంగా కూతురికి పెళ్లి చేయవలసినటువంటి వయసులోని దాన్ని పక్కన పెట్టుకొని ఆ విషయాన్ని మర్చిపోయి ఒకవేళ ఏదైనా ఉంటే ఆ తప్పును సరిదిద్దుకొని ఆ ఆడపిల్లకి పెళ్లి చేయవలసినటువంటి బాధ్యత అతని మీద ఉంది. ఇది అతను తీసుకోవాల్సినటువంటి బాధ్యత. తప్పేమన్నుంటే తప్పు సరిదిద్దుకొని, ఇంకా ఈవిడ విషయానికి తీసుకుంటే, చెంగమ్మ విషయానికి తీసుకుంటే, మనం అనుమానం ఒకటే కాకుండా ప్రతి విషయానికి కూడా వాళ్ళ ఇంటి వాళ్ళని తన సంసారంలోని ఇంటర్ఫియర్ చేసేటటువంటి వ్యక్తిత్వం మేమలో. ఎందుకంటే తరచూ ఏది జరిగినా గానీ వాళ్ళ తల్లిదండ్రులతో కానివ్వండి,
అన్నదమ్ములతో కానివ్వండి ఆమె తరచు కొట్టించడం అన్నది నిజంగా ఇంత 18 ఏళ్ళు మీరు అన్నట్టు 18 ఏళ్ళు వైవాహిక జీవితం జరిగిన తర్వాత కూడా ఇటువంటి ఇంటర్ఫియరెన్స్ అన్నది ఉండడం అన్నది ఆమె యొక్క అంటే చిన్న పిల్లల మనస్తత్వము, తను గుప్పెట్లో పెట్టుకోవాలి, భర్తను తన గుప్పెట్లో పెట్టుకోవాలనేటువంటి మనస్తత్వం, కొట్టైనా సరే సరిదిద్దాలి అనేటటువంటి మనస్తత్వము ఈ వయసుకి, ముఖ్యంగా బిడ్డ పెళ్లి చేయవలసినటువంటి వయసులోని చేయవలసినటువంటి పనులు కాదు అని నాకు అనిపిస్తుంది. మనకి ఇతని చెంగైలోని నీతి ఉంది అని చెప్పడానికి మనకు అర్థమయ్యేటట్టు వ్యక్తిత్వం, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం అని చెప్పడానికి ఏంటంటే, నువ్వు అక్కడ ఉన్నావు అని ఈమె అన్నప్పుడు మీ అమ్మకు భయపడి నేను లేను, పరువుకు భయపడి నేను ఉన్నాను అని చెప్పాడు. అంటే ఆ ఒక్క మాట వల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరువుకు ప్రాముఖ్యత ఇవ్వడంలోని ఇచ్చేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇన్ని చేసిన తర్వాత కూడా, అంటే కొట్టడం అన్నది వాస్తవం, కొట్టించడం అన్నది జరిగిందని ఆవిడ కూడా ఒప్పుకుంటున్నారు. అతనికి జబ్బు ఉంది అని ఊరంతా ప్రచారం చేసింది వాస్తవమే, ఆమె కూడా ఒప్పుకుంది ఆ విషయాన్ని. అలాగే వెంకటమ్మతోని ఇతనికి వివాహేతర సంబంధం కట్టడం వాస్తవమే. ఇన్ని జరిగిన తర్వాత కూడా తన కూతుర్ని పంపించేటప్పుడు నువ్వు తోడు వెళ్లాల్సింది, వయసులో ఉన్న పిల్లని అలా ఎందుకు పంపించావని చెప్పాడు చూడండి. ఆ మాటతోని అతనికి ఆ కుటుంబం పట్ల ఎంత బాధ్యత ఉన్నది, ముఖ్యంగా ఆడపిల్లని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పడం అన్నది ఒక గొప్ప విషయం, మనం గుర్తించవలసినటువంటి విషయం. ఇంకోటి, మనం 10 సార్లు అడిగిన మీ ఇద్దరి మధ్యన మీరు అడిగారు చక్కగా ట్రయల్ చేసేటప్పుడు, ఈ మీ ఇద్దరి మధ్యన ఎందుకు గొడవ వస్తుంది, నీకెందుకు 18 ఏళ్ల తర్వాత ఆమెతో గొడవ వచ్చింది, ఏమన్నా అనుమానం ఉందంటే ఆమెను అనుమానించే క్వశ్చనే లేదని చెప్పాడు. ఎవరు చెప్పినా నేను నమ్మను ఆమె అటువంటి పనులు చేస్తుంది అని. అంటే ఆ భార్య నిప్పులాంటిది అని నమ్మడం అన్నది చాలా గొప్ప విషయం. అతను ఎంత ప్రగాఢంగా, ఎందుకంటే లారీ డ్రైవర్స్ లారీ మీద వెళ్ళినప్పుడు కొన్ని రోజుల పాటు వాళ్ళు తిరిగి రాని సమయంలో భార్య పైన అనుమానించి భార్యను బాధించేటటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇక్కడ నా భార్య నిప్పులాంటిది, నా భార్య తప్పు చేయదు అని ఆయన ఎంత ప్రగాఢంగా, ఎంత నమ్మకంగా ఆమె గురించి చెప్తున్నాడో, ఆమె కూడా అంతే నమ్మకంగా, అంతే ప్రగాఢంగా అతని పట్ల ఆమె విశ్వాసాన్ని చూపించుంటే ఈ కుటుంబం ఇక్కడ మటుకు ఉండేది కాదు. కనుక ఇద్దరి మధ్యన ఉన్న తప్పుల్ని సరిదిద్దుకొని, అంటే వెంకటమ్మ లాంటి స్త్రీలతో ఇతనికి ఏమైనా అక్రమ సంబంధాలు కానీ ఉంటే అవి ఇక మానేయాలి. ఎందుకంటే మీ వయసుకు తగ్గట్టు మీరు ప్రవర్తిస్తే మీ కుటుంబంకి ఒక గౌరవం, మీరు పరువు గురించి మాట్లాడారు కాబట్టి ఆ పరువు కాపాడుకున్నటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి అతను సరిదిద్దుకోవాలి. అలాగే ఈమెకి ఏమైనా అనుమానం, ఈ వయసులో ఏంటండి అనుమానాలు, ఇవన్నీ పక్కన పెట్టి మీరు మీ బిడ్డల గురించి ఆలోచించాల్సినటువంటి విషయం. కాబట్టి మీరు, ఎందుకంటే మీకు ఆల్రెడీ మీ యొక్క వివాహం జరిగి ఆ వివాహం ఇదైపోయిన తర్వాత ఇది 2వ వివాహం. ఆ 2వ వివాహాన్ని మీరు ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఆ భర్తను మీరు ఎంత బాగా చూసుకోవాలి అన్నది మీరు కూడా ఆలోచించాల్సింది. ఇంత మాట్లాడిన తర్వాత ఆమె ఒకటే మాట అన్నది, ఎందుకమ్మా మీరు ఒక మాట అన్నారు, మరి ఆయన కొడుతున్నాడు, తిడుతున్నాడు, అవమానిస్తున్నాడు, వేరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు, ఇంకా ఎందుకు భర్త కావాలనుకుంటున్నారని మీరు అడిగితే ఆమె ఒకటే అన్నది, నాకు కావాలి, భర్త కావాలి. ఆల్రెడీ ఒక పెళ్లి ఇలాగ అయిపోయిన తర్వాత ఈ పెళ్లి కూడా ఇలాగైతే సమాజం ఏమనుకుంటుంది అనేటువంటి భయం మీకుంది. అలాగే పిల్లల గురించి ఉన్నాను అని చెప్పేసి చెప్పింది. అంటే ఆ పిల్లల పట్ల కూడా మీకు బాధ్యత ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి, కానీ ప్రాక్టికల్ గా మీరు ఇంప్లిమెంట్ చేయట్లేరు. మా మాటలు అయితే అంటున్నారు, మనసులో ఇవన్నీ ఉన్నాయి, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మాత్రం సరిగ్గా చేయలేకపోతున్నారు. కానీ ఇంకొకటి కూడా ఆ మాటల్లో ఉంది, కొడుకు ఇంటర్ఫియర్ కావట్లేదంటే ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకు ఇంటర్ఫియర్, ఎవరి మాటలు నమ్మాలో నాకు అర్థం కావట్లేదు అన్న మళ్ళా ఆ అనుమానాన్ని ఆమె వ్యక్తపరిచింది. అంటే ఇటు చుట్టుపక్కల వాళ్ళు తన భర్తకి వెంకటమ్మతో అక్రమ సంబంధం ఉంది అనే మాటలు నమ్మాలా, లేదా పిల్లలు వినిపించినటువంటి ఆ రికార్డులోనే అది ఎంత నిజం ఉంది అని నమ్మాలా, కొడుకు ఇంటర్ఫియర్ కాను అని అంటున్నాడు, నేను చూసుకుంటున్నాను, నేను మాట్లాడుతున్నాను తండ్రితోనంటే అతని మాటలు నమ్మాలా, ఇటువంటి కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ కండిషన్ లోని ఆమె మైండ్ ఉంది అన్న దానికి ఏ మాత్రం కూడా అనుమానం లేదు. అయితే ఆమె చేయాల్సింది ఇప్పుడు ఒక్కటే, నా భర్త మంచివాడు, నా భర్తకు నా పట్ల ప్రేమ ఉంది, నా భర్త నన్ను నమ్ముతున్నాడు, నా భర్త నన్ను నిప్పులాగా అనుకుంటున్నాడు, నా వ్యక్తిత్వాన్ని అంత గౌరవిస్తున్నాడు, నేను కూడా నా భర్తను అలాగే గౌరవించాలి, మేమిద్దరం ఒకరికొకరమై మా బిడ్డల యొక్క బాధ్యత తీసుకోవాలని ఆమె అనుకుంటే తప్పకుండా ఈ కుటుంబం ఒక మంచి కుటుంబంగా మారేటటువంటి అవకాశం ఉంది. ఈ కేసులోని అసలు నేను చట్టం గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు. వీళ్ళు నిజంగా ఏ కోర్టులకి ఎక్కగలసిన అవసరం లేదు, ఏ చట్టం కూడా వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళ ఉన్న చిన్న చిన్న తప్పులను సరిదిద్దుకొని పెద్ద పనులు చేయాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉంది. నిన్న సంపేసి దాంతో కాపురం చేస్తాను, అట్లా ఉంటే నన్ను సంపేస్తే బిడ్డకి పెళ్లి చేస్తాదంట, లారీలు కొనిస్తాదంట.
నేను ఒక మగవాడుగా నిలబడాలి దానికి వల్ల. నేను 20 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకున్నా, నేనేం బాగుపడినాను. నువ్వు తాడు మారిన దానివి, నువ్వు చెడిపోయిన దానివి, నువ్వు మొనబాబు అని అడుగుతాడు మేడం. అవునమ్మా ఫోన్లో కూడా అదేం మాటలు మేడం. అవునమ్మా లేదని అంటున్నాడు కదా, ఇన్ని లక్షల మంది ముందు లేదు లేదని మేడం. చెప్తున్నాడు కదా. లేదు మేడం. ఇప్పుడు అటువంటిది ఏమైనా ఉంటే మానుకోవాలి. నేను చెప్తున్నాను మేడం, తను ఏ మాట వాడాలని ఆ మాట వాడతాడు చెప్పేది మేడం. తిను. దేశాలు ఇక్కడ తిరిగి చెప్పేది తిను. మాట్లాడతాడు. ఇక్కడ ఇంతమందిగా వచ్చింది, కొన్ని వేల మంది చూస్తారు. చూడండి నేనేముందా చూడండి, అంత అయిపోయింది. దండం పెడతాను. అయిపోయింది. నువ్వు నటిస్తే సరిపోదు. నువ్వు ఒకటే నా ఊళ్ళంతా రండి మేడం, అటు రండి, నా ఊళ్ళ మీద వాతలు చూపిస్తాను. ఫోన్ లో ఒక రోజు మాట్లాడతా, నేను ఫోన్ వచ్చింది ఎంగటమ్మది, అదే చేపలు తీసి వండితే ఫోన్ వచ్చింది మేడం. 10 మాటలు చేసింది. ఆయన నిద్రపోతున్నాడు, ఫోన్ రోడ్లోకి ఎత్తుకొని పోయి మమ్మల్ని ప్రశాంతంగా బతకనివా, నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు, నీ ఉద్యోగం కూడా లేకుండా చేస్తానని చెప్పేసి దానికి. ఏం ఉద్యోగమే, నా బోర్డు మీద ఉద్యోగమా అనేసి అడిగింది. అప్పుడే ఫోన్ చేసి ఆయనకి, ఆయన ఫోన్ లో ఇటు పెట్టుకొని అని చెప్పి నన్ను దుమ్ముగా గిళ్ళేసుకొని కొడతాడు మేడం. దుమ్ముగా సబ్బేస్తాడు మేడం. నా ఊళ్ళంతా వాతులు మేడం. నాకు మాట అనకూడదు మేడం. ఈమెకు నోరెక్కువ, ఇతనికి చెయ్యి ఎక్కువ అనేసి ఆ పాప చెప్తూ ఉంది. నిమ్మకాయలు కత్తి, ఇది సోరకత్తి ఉంటుందా, దాన్ని ఎత్తుకొని కోసి నిమ్మకాయలు అంటుంది. నేను కోసినేమో అడగను మేడం బిడ్డని. మరి ఎవరు దెబ్బ అడుగు మేడం, ఎవరు కోసినారు అడుగు. ఇక్కడ అమ్మ చెంగమ్మ, చెంగయ్య, వాళ్ళ ఫ్రెండే మీరు గీకాయలంటే నువ్వు తెలుసుకోవాల్సిన చెంగయ్య, ఊరికే నువ్వు ఆవిడ మీద వాళ్ళ అమ్మ నాన్న మీద పడతావు. తల్లిదండ్రులు ఇలా కొట్టుకుంటుంటే ఆ అమ్మాయి బాడీ చూడు, అవును ఎముకలు తప్ప ఏమీ లేదు. అవును. అంటే కుళ్ళి ఆ అమ్మాయి కృషించిపోతుంది. తండ్రిని అడగలేదు, అడిగితే కొడతాడు. తల్లికి చెప్పుకోలేదు. అవును. ఆమె మనశ్శాంతిగా పిల్లలైనా పెంచుకొని వాళ్ళ పెళ్లిళ్ళు చేసి వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వకుండా ఆవిడ కుళ్ళి కృషించిపోతూ ఆ పిల్లల్ని కూడా ఇబ్బంది పెడుతుంది. ఎందుకు అలా చేస్తుంది? పక్కింటి పుల్లకూర రుచి అనేటువంటిది వింటుంటాం. దాదాపు 7 సంవత్సరాల తర్వాత ఆ మార్పు అనేటువంటిది జరుగుతుంటుంది, మోజు తగ్గుతుంది అనేటువంటిది మనం వింటుంటాం. ఇంత వయసు వచ్చాక కూడా అక్రమ సంబంధాల వైపు, ముఖ్యంగా వెంకటమ్మ వైపు మోజు చూపాడా చెంగయ్య అంటే, పిల్లలు చెప్తున్నటువంటి కారణాలు తీసుకున్నా, లేకపోతే ఆమె ఫోన్లు మాట్లాడుతున్నాడు, తర్వాత నేను కూడా చూశాను, ఆమె ప్రవర్తన చూశాను అని ఎన్ని చెప్తున్నప్పటికీ కూడా, ఒకవేళ ఆమెకు అనుమానం అనేటువంటిది ఉంది, నేను ఆమెను కొంచెం డీటెయిల్డ్గా తీసుకున్నాను, హిస్టరీ తీసుకున్నాను. ఆమెకు చిన్న వయసులోనే హిస్టెక్టమీ చేసేసారు. చేయడం వల్ల ఏమవుతుందంటే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ చేసి ఆమె పోస్ట్ మీనోపాజల్ దగ్గరగా ఉన్నటువంటి పెరిమీనోపాజల్ గా ఉన్నటువంటి ఆ డిప్రెషన్ అనేటువంటిది ఆమెకు. ఈ డిప్రెషన్ కు దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఏమైందంటే 2 సంవత్సరాలుగా ఇతను బాధ్యత పూర్తిగా మర్చిపోయాడు. దానికి కారణం ఆయనకు వచ్చినటువంటి హార్ట్ అటాక్ కావచ్చు, ఆయనకున్నటువంటి వీక్నెస్ వల్ల పనికి తరచుగా వెళ్ళడం అనేటువంటిది లేకపోవడం వల్ల 2 సంవత్సరాల ముందు వరకు బాగా చూసుకున్నటువంటి ఇతను ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేటువంటిది, అంటే ఈ డిప్రెషన్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే తరచు అడుగుతున్నప్పుడు కొంత సహనం ఉండాలి, భర్తకు ఉండాలి. అందుకే చూడండి, ముందు బాగానే ఉన్నటువంటి వాళ్ళు ఈ మధ్యలో ఇలా జరిగింది, ఎందుకు ఆమె వైపే మొగ్గు చూపుతున్నాడంటే ఆర్థిక పరమైనటువంటి సహాయం వెంకటమ్మ చేసి ఉండవచ్చు. 35,000 రూపాయలు ఆ టీవీ కోసం అని చేసి ఉండవచ్చు. ఆ విధంగా ఏర్పడినటువంటి సంబంధంని కొంతమంది, అది ఎట్లా అంటే శారీరకంగా కూడా ఉన్నటువంటి సంబంధం అయి ఉండవచ్చు, ముఖ్యంగా ఆర్థికంగా ఉండడం వల్ల తరచుగా మాట్లాడుతున్నాననేటువంటి ఇతను సంజాయిషి చెప్తున్నాడు. ఇతను చెప్తున్నటువంటి సంజాయిషి ఆమెకు ఉన్నటువంటి ఈ డిప్రెషన్ కారణంగా ఆమె అడుగుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం తగిన మోతాదుల్లో ఇవ్వకపోవడం వల్ల, ప్రతి సమస్యకు కూడా ఒక సమాధానం ఉంటుందండి. ప్రశ్న అడిగినప్పుడు దానికి చెప్పేటువంటి రీతిలో, అంటే ఆమె ఒకవేళ గట్టిగా మాట్లాడనుకోండి, చూసాం ఆమె మాట్లాడేటువంటి తీరు అంతా కూడా చూసాం. ఆ మాట్లాడుతున్నప్పుడు మాటకు మాట ఒక్కటే సమాధానం కాదండి, దగ్గరగా ఉండి ఆమెకు ఎంతో ప్రేమగా ఉండి ఆ టచ్ కావచ్చు, మిగతా ఉన్నటువంటి ఆ సెన్సెస్ ద్వారా ఆమెకు సమాధాన పరిచేటువంటి ఓపిక ఇతనికి లేకపోయింది. ఆమె అడుగుతున్నటువంటి ప్రతి ప్రశ్నకు కూడా ఈయన ఏమంటున్నాడంటే 3 సార్లు చెప్పాడు, మనకు పరువు గురించి చెప్పాడు. అంటే ఏమిటంటే ఆమె తల్లి దగ్గర ఎందుకు ఉన్నావంటే పరువు పోతుందనే ఒక మాట చెప్పాడు. ఈయన ఏమంటాడంటే నా పరువు ఇంతవరకు తీసుకువచ్చింది,
ఇంతవరకు తీసుకొచ్చిన ఆమె నాకు అస్సలే వద్దు, ఏమయ్యా ఆమె పరిస్థితి ఇలా ఉంది, నువ్వు అక్సెప్ట్ చేయొచ్చు కదా అంటే లేదు, పరువు తీసింది. ఇప్పుడు కూడా మూడోసారి కూడా ఏమన్నాడంటే, ఇంతమంది ముందు నా పరువు తీసేసిన తర్వాత ఎలా ఉండాల్సింది, నాకు తప్పకుండా మేడం గారు కూడా ఒక నోటీస్ చేసినటువంటి పాయింట్, అమ్మాయిని వచ్చేసి వేరే చోటికి ఒంటరిగా ఎందుకు పంపిస్తావు అనేటువంటిది. బాధ్యత అంటే ఇతనిలో ఉంది, బాధ్యత ఉంది, కానీ సహనం లేదు. భార్యకు ఉన్నటువంటి ఆ ప్రాబ్లంను సరిగా అండర్స్టాండ్ చేసుకునేటువంటిది లేదు. ఆమెకు లెఫ్ట్ సైడ్ కూడా వచ్చేసి కుంటుతూ ఉంది చూసారా, ఆమెకంతా నీరు వచ్చేసి ఆస్టియోఆర్థరైటిస్ వచ్చేసింది. నన్నేం పట్టించుకోవడం లేదు, ప్రతిదానికి కూడా బిడ్డ మీద నేను ఆధారపడవలసి ఉన్నాను. ఇతను ఏం పట్టించుకోకపోవడంతో ఆమెకున్నటువంటి అనుమానానికి ఇంకా బాధ్యత రాహిత్యంగా ఉన్నాడు చూడండి. ఇతనికి సహనం లేకపోవడం కావచ్చు, హెల్త్ ఇష్యూ కావచ్చు, దీనివల్ల ఆమెకి ఇంకా పెరిగిపోయింది. చూర కత్తి ఎత్తుకుని కోసింది నాకు ముందంటున్నానని చెప్పేసి ఇది మాత్రమే ఒకటిగా చెంగయ్య, నువ్వు ఆమెకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టడం అనేటువంటిది నిజమే, నీకు కూడా కోపం ఎక్కువనే. నాకు ఎవరు ముందంటేస్తున్నారని చెప్పేసి నిమ్మకాయలు కత్తి, ఇది సూర కత్తి ఉంటుందా, దాన్ని ఎత్తుకుని కోసి నిమ్మకాయలు అంటుంది. నేను కోసినేమో అడగను మేడం బిడ్డని. మరి ఎవరు దెబ్బ అడుగు మేడం, ఎవరు కోసినారు అడుగు. ఇక్కడ అమ్మ చెంగమ్మ, చెంగమ్మ, చెంగయ్య, వాళ్ళ ఫ్రెండే మీరు ఎవరు వాళ్ళ ఫ్రెండ్? ఆయనతో కూడా లారీకి వెళ్తాడు. ఎవరు కోపించింది? పేరు సురేష్. మీ ఫ్రెండ్ కి ఏం బుద్ధి లేదా? కోపించింది ఎవరు? అదే ఎందుకు కోపించింది? నేను తాగేసి ఇంటికి తీసుకుపోయినాడు. ఈమె అనా ఆయనకి ఎవరు ముందంటేస్తున్నారో నిమ్మకాయలు అంటే వెళ్ళామని చెప్పారు. దేంతో కూడా నాకు తెలియదు, అది సరిగ్గా మానటమే లేదు. నువ్వు తెలుసుకోవాల్సిన చంగయ్య, ఊరికే నువ్వు ఆవిడ మీద వాళ్ళ అమ్మ నాన్న మీద పడతావు, ఆవిడ నీ మీద అనుమానం పడటం వల్ల ఇద్దరు ఇట్లా పరువు పోగొట్టుకోవడం తప్ప ఏముండదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీకు గొడవలు వచ్చింది ఈ 2 సంవత్సరాలు గానే, 18 సంవత్సరాలు బాగానే ఉన్నారు కదా. ఒకవేళ ఏమీ లేకపోతే చాలా సంతోషం. ఏదైనా ఉన్నా కూడా ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేసి అన్నిటిని పక్కన పెట్టేసి నీ బిడ్డల జీవితాన్ని, వాళ్ళ పెళ్లిని, వాళ్ళని సక్రమైన కుటుంబంలో ఇచ్చే విధంగా నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే జీవితాంతం వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడుతుంది. ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు, పెళ్ళైన తర్వాత ఆ జీవితం చివరి వరకు వాళ్ళకి మంచిగా ఉండాలి అంటే మీరు తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుంది. కాబట్టి ఏమీ లేకపోతే సంతోషం. ఎవరు నిన్ను ఇక్కడ ఏమో అనుమానించి నీ పరువు తీసిన వాళ్ళు లేరు. సో మీ కుటుంబాలను కలపడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అలాంటి భార్యగా నాకు వద్దు. ఆమె లేకుండా పిల్లలు ఎలా వస్తారు? అనుకున్నట్టే చేసింది. రే నిన్న ఎక్కలాత చిత్తూరు లాగింది, చిత్తూరుకి కౌన్సిలింగ్. ఆమె మనకు తెలియదు ఎక్కడ చిత్తూరులో ఎక్కడికి వెళ్ళారు? ఆ పుదుకోళ్ళు మహిళీ తరఫున మహిళతరంలో పోయింది. మహిళీ మండలంలో ఉన్నాను కదా, మహిళీ తరఫున పోతే వాళ్ళు సమాధానమే చెప్పలేదు. ఇలా అని చెప్పారు. అక్కడే రోజే మేడం కాడకు పోతే ఈయన కనగతాదనేసి. ఇప్పుడు ఎక్కడికైనా కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ న్యాయం జరగదంటే నెక్స్ట్ దీనికన్నా బెటర్ స్టెప్ ఎక్కడికి వెళ్తారు? కోర్టుకి వెళ్తారు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది అక్కడికి వెళ్ళిందా ఇక్కడికి మొండిగా మాట్లాడొద్దు, మాట్లాడొద్దు. నువ్వు అనుమానం ఇచ్చిన వయసు కరెక్టేనా రోజుకి ఒక అమ్మాయితో వెళ్ళటం? నాకు అలవాటు లేదు మేడం, చెప్తే నమ్మేస్తున్నావు మేడం. లేదన్నప్పుడు నువ్వు అది ప్రూవ్ చేసుకొని అమ్మాయికి బుద్ధి చెప్పాలి. భార్యను వదిలేయటం వల్ల ఏమొస్తుంది? 20 ఏళ్ళు భార్య నీకు చేదైపోయిందా? ఆ అమ్మాయి చచ్చిపోతున్నాను. నువ్వు ఎందుకు చచ్చిపోవాలి? మరి వద్దనుకున్నప్పుడు విడాకులు ఇచ్చేయచ్చు కదా. ఎప్పుడు ఇస్తావు? డైవర్స్ ఇచ్చేసి వాళ్ళకి మెయింటెనెన్స్ ఏంటో ఇచ్చేసి దీన్ని బట్టి ఆమె చెప్పిందే కరెక్ట్ అని నమ్మాల్సి వస్తుంది. నువ్వు వెంకటమ్మ గురించి నా కొడుకు నా కూతురు కావాలా, నేను పెళ్లి చేసుకోవాలా? చెప్పాను మేడం, బిడ్డలు పెళ్లి మీరిద్దరు విడాకులు తీసుకుంటేనే అర్థమవుతుంది నువ్వు తప్పు చేసావని. అమ్మాయికి మంచి చోట మొగుడు అక్కడ నా బిడ్డల మీద ఒట్టి చెప్తున్నాను, నేను తప్పు గిప్పు నాకేం లేదు. నా బిడ్డల మీద ఒట్లే ఇద్దండి, మీకు అర్హత లేదు, నీకు లేదు, నీ భార్యకి లేదు. బిడ్డల్ని కన్నారు మీ సంతోషానికి, గానీ వాళ్ళ సంతోషానికి ఏం పెంచుతున్నారు మీరు? చేస్తున్నావు చూడు, ముచ్చు నువ్వేం చేస్తున్నావు? ఆవిడ గురించి మాట్లాడుతున్నావు, నువ్వేం చేస్తావు? ఆడపోతాను మేడం, దీని అమ్మసారి దీనికి వచ్చింది. నీ సార్లు రావాలి కదా మరి నీ పిల్లలకి. బాగా ఎక్క చెప్పేసి 2 నెలలు సంపాదిస్తుంటే తిరిగేది. ఇచ్చినప్పుడు తప్పకుండా ఇతని మీద పోలీసులు చర్య. ఇతని మూర్ఖత్వానికి మనము ఖచ్చితంగా ఇతనికి లీగల్ గానే మనము చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. మనం ఇంతవరకు మంచిగా చెప్పాము,
అతను రచ్చబండ మీద ఒక నింద వేయాలన్న ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడికి వస్తే పరువు పోతుంది. వీళ్ళు పరువు తక్కువ పనులు చేస్తే పోలేదు కానీ రోడ్ల మీద పరిగెత్తిచ్చి పిల్లల్ని కొడితే బాగుంటుంది, పరువు పోదు. బిడ్డలు ఏడుస్తూ ఈరోజు చదువులు మానేసి ఇంట్లో ఉంటే బాగుంటుంది, కొడుకు ఇల్లు వదిలేసిపోతే బాగుంటుంది. కానీ ఈరోజు రచ్చబండలో ఎంతో మందికి పెళ్లి చేసాం, విడిపోయిన ఎంతో మందిని కలిపి వాళ్ళందరూ సంతోషంగా ఉన్నది ఇదే రచ్చబండలో మళ్ళీ చూపించాం. అలాంటి చోటుకు వచ్చి బాగుపడాల్సింది పోయి అతని యొక్క కోరిక తీరే అవకాశం వచ్చింది. ఈ రోజు అతని కోరిక నెరవేరుతుంది. అతను ఏదైతే డైవర్స్ తీసుకోవాలని ప్లాన్ చేశాడో, ఇంట్లో ఆవిడ్ని బాధ పెట్టాడో, చివరికి తిరిగి అతనికి ఫేవర్ గా వచ్చింది కాబట్టి అతని యొక్క డ్రామా మనం చూసాం. సో ఈ రోజు భార్యను వదిలించుకోవాలి అనుకుంటే ఒకసారి తాళి కడితే భార్యను వదిలించుకోవడం అంత సులభం కాదు. అది ఎంత బరువు అయిందో అతనికి తెలిసి రావాలి. అలాగే అతను చేసిన తప్పులకి వెంకటమ్మ లాంటి ఒక వయసు మళ్ళిన ఆవిడ వయసుకు తగ్గట్టు కాకుండా ఇలా చండాలంగా బిహేవ్ చేసినందుకు ఆవిడకి సొసైటీ బుద్ధి చెప్పాలి, ఇతనికి బుద్ధి చెప్పాలి. ఆ పిల్లలకి రేపు పొద్దున అత్తగారింట్లో వెళ్ళినా కూడా ఒక గౌరవంగా ఉండాలి. అంటే ఆ అమ్మాయి వాళ్ళు ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి అని తెలిసేలాగా ఇతని మీద చర్యలు చేపట్టాలి. అంటే ఏం సెక్షన్స్ యూజ్ చేయాలి? ఈమె మెయిన్ ఇప్పుడు మటుకు అంటే ఉన్నదో లేదో ఒకవేళ ఉంటే కానీ సరిదిద్దుకోవాలి అని మనం మొదట చెప్పాం. ఆ సరిదిద్దుకునేటటువంటి అవకాశం ఇచ్చినా కూడా అతను సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నాలు ఏమీ చేయట్లేదు. నిజం చెప్పాలంటే చట్టం గురించి ఏమీ మాట్లాడొద్దు అనుకున్నాం. ఎందుకంటే వీళ్ళిద్దరిని కలపాలి, ఈ కుటుంబాన్ని కలపాలి. ముఖ్యంగా ఆ అమ్మాయి వయసు వచ్చినటువంటి అమ్మాయి ఉంది కాబట్టి ఆ అమ్మాయి పెళ్లి జరగాలి. ముఖ్యంగా అమ్మాయి ఏ ఇంట్లో అడుగు పెడుతుందో ఆ ఇంట్లో గౌరవంగా బ్రతకాలనే సదుద్దేశంతో మనం చట్టం గురించి చెప్పలేదు. కానీ అతను తన నిజ స్వరూపాన్ని చూపించి బాధ్యతా రాహిత్యాన్ని, ముఖ్యంగా వెటకారంగా మాట్లాడేటటువంటి విధానాన్ని, తన పరువేదో పోయినట్టుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా క్షమించరానటువంటి నేరాలుగా పరిగణిస్తూ ఇప్పుడు ఇంతకాలం ఈవిడి చెంగమ్మ ఇక్కడ వీళ్ళకి చెప్పడము, వాళ్ళకి చెప్పడము, మహిళా మండలి దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ చేస్తుంది. కానీ నిజమైనటువంటి చట్టాన్ని ఆమె ఆసరాగా తీసుకోలేదు. చట్టం ఆమె వైపు ఉంది. వెంకటమ్మ ఇతనికి మధ్య జరుగుతున్నటువంటి విషయాన్ని ఈమె పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు తప్పకుండా ఇతని మీద పోలీసులు చర్య తీసుకునేటటువంటి అవకాశం ఉంది. కేసు కూడా నమోదు చేసేటటువంటి అవకాశం. ఈమె నిజం చెప్పాలంటే విపరీతంగా ఇతను శారీరక పరమైనటువంటి హింసకు లోను చేస్తున్నాడు, పరిగెత్తించి కొడుతున్నాడు, చాలా దారుణంగా కొడుతున్నాడు, అసలు చంపడానికి కూడా అనేక సార్లు ప్రయత్నించాడు అని చెప్తున్నది. కాబట్టి ఈమె గృహహింసా చట్టాన్ని ఇన్వోక్ చేసి అతని నుంచి రక్షణను పొందేటటువంటి ఆర్డర్ని ఈమె తీసుకోవచ్చు. అలాగే కూతురు వివాహం చేయవలసినటువంటి బాధ్యత కూడా అతను స్వీకరించాలని ఒక ఆర్డర్ని కూడా ఆమె కోర్టు నుంచి తీర్పును తీసుకోవచ్చు. అలాగే ఈమె ఆల్రెడీ తన కట్టుకున్నటువంటి ఇంట్లో తానుంది, అతను సంపాదించేటటువంటి సంపాదనలో కూడా భరణాన్ని బిడ్డలకి ఈమె పొందేటటువంటి అవకాశాన్ని కూడా ఆమె పొందవచ్చు. అలాగే అతను ఆస్తులు ఏమన్నా ఉంటే ఆ ఆస్తుల్ని ఇంజంక్షన్ అంటే ఎవరికి ఇవ్వకుండా, ఎవరికి అమ్మకుండా ఇంజంక్షన్ తీసుకొని తదుపరి ఆ పిల్లలకు వచ్చేటట్టుగా అందులో ఆమె కూడా భాగాన్ని పొందేటటువంటి ఈ అవకాశాలన్నీ ఆమెకి గృహహింస చట్టంలో లభిస్తుంది. ఒక్క కేసు వేసుకుంటే ఇన్ని తీర్పులు ఆమె వైపు వచ్చేటటువంటి అవకాశం ఉంది. యాజ్ ఫార్ యాజ్ వెంకటమ్మ ఇస్ కన్సర్న్, ఆమె పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆమె ఆ కంప్లైంట్ ని కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి వీళ్ళిద్దరి మీద కూడా చర్య తీసుకునేటటువంటి. అర్థమైందమ్మా? ఫస్ట్ మీ ఆయనకి వెంకటమ్మకి అక్రమ సంబంధం ఉందనేది మీరు కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోర్టులో మీ భర్త మిమ్మల్ని కొట్టి మిమ్మల్ని చంపాలన్న ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీకు రక్షణ కల్పించే విధంగా ఆర్డర్ తెచ్చుకోవాలి. రెండోది, మీ ఆడపిల్లకి పెళ్లి చేసే విధంగా ఒక ఆర్డర్ తెచ్చుకోవాలి. తర్వాత ప్రతి నెల కూడా మీరు బ్రతకటానికి ఆయన సంపాదించే డబ్బులో మనోవర్తిగా ప్రతి నెల భరణం చెల్లించే విధంగా ఒక ఆర్డర్ తీసుకోవచ్చు. ఇదే కాకుండా మీ భర్తకి ఏవైనా ఆస్తులు ఉంటే అవి మీ పిల్లలకి చెందేలాగా వాటిని ఆయన అమ్ముకునే దానికి అవకాశం లేకుండా ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకోవచ్చు. అంతేకాకుండా ఆమె జీవితాన్ని ఈ విధంగా పాడు చేశాడు కాబట్టి కాంపన్సేషన్ కూడా గృహహింస చట్టం. ఇది మేము వేసేది కాదు, మీరు కేసు వేయాలి. మేము చెప్తాము ఎక్కడ వేయాలి, ఎలా వేయాలి అని చెప్తారు. మీకు ఏ ఖర్చు కూడా ఉండదు. అక్కడే లీగల్ ఎయిడ్ సర్వీసెస్ మీరు ఉన్నటువంటి ప్రాంతంలోనే డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్ కోర్టులో లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది. మీరు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. కేవలం ఒక ఆర్జీ పెట్టుకుంటే వాళ్లే న్యాయవాదులను పెట్టి మీకు ఆ కేసు చేసి పెడతారు. వీటితో పాటు మీకు విడాకులు కావాలంటే అది కూడా మీరు తీసుకోవాలి. మీరు విడాకులు మీరు వద్దు, నాకు నా భర్తే కావాలంటున్నారు కాబట్టి
మీరు విడాకులు వేసుకోవద్దు. విడాకులు నాకు కావాలి, నాకు భార్య వద్దంటున్నాడు కాబట్టి అతనేమన్నా యాక్షన్ తీసుకోవచ్చు, కానీ మీరు నా భర్తే కావాలని మీరు సెక్షన్ 9 కింద రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రేస్ చేసుకొని అతను విడాకులు రానియకుండా చూడండి. మీరు విడాకులు ఇచ్చారనుకో ఆయన ఇష్టానికి ఇంకా ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతూ ఉంటారు. వెంకటమ్మని పోలీసు వాళ్ళు పట్టుకొని పోతారో నేను బతకను కదా అనేసి నాకెందుకు అది మనకు అనవసరం అమ్మా, నువ్వు చెప్పేది నేను. అదే నేను బతకను కదా తెల్లారితో వెంకటమ్మని పట్టిస్తాను అంటున్నారు కదా, నేను ఎందుకు బతుకుతాను? అది ఆయన ఇష్టం, మన వద్దులే ఇష్టం మేడం, ఆయన విడాకులు అంటున్నారు కదా, ఎక్కడే ఇచ్చింది మేడం, నేను సంతకం పెట్టేస్తాను. ఆయన విడాకులు ఇస్తే ఏమొస్తుంది? వద్దు మేడం, నన్ను గురించి ఆయన ప్రాణాలు పాంగొట్టుకోవద్దు మేడం. ఆయన 6 నెలల లక్షణంగా ఉండేది మేడం, నేనేదో 4 ఇల్లు చాకరీ చేసుకొని బతుకుతాను మేడం. కూడా ప్రేమను అర్థం చేసుకోను. నాకు వద్దు మేడం. నా కష్టం పెట్టి నేను ఎందుకు చెప్తున్నాను వాళ్ళు కదా, నాకు వద్దు, నేను చచ్చిపోవడానికి చెప్తామే, మూర్ఖంగా మాట్లాడొద్దు. అంతే సార్ నేను అంతే సార్ నేను సంవత్సరాల నుంచి తలుపులు వేసి కొడుతున్నా, ఈదుల మీద కొడుతున్నా, నేను నిలదీలా. నీ బుద్ధికి నిలదీస్తున్నారమ్మా నా వాళ్ళు వచ్చా అడుగున్నారమ్మా, అన్నయ్య చెప్పాలి అడుగు మేడం బిడ్డని, నా వాళ్ళు ఎవరైనా వచ్చి ఒక దెబ్బ కొట్టినట్టు ఆయన నిలదీసినట్టు అడుగుతారేమో అడుగు. మీ మధ్యన అమ్మాయి నలిగిపోతుంది. మొగ్గను చంపేదాకా మనిషి ఫ్యామిలీ నేను చెడిపోయిందని చెడిపోయినట్టు వెళ్ళిపోతా. అమ్మాయికి శిక్ష. అమ్మాయి చూడు ఎలా అయిపోయింది, అమ్మాయి ఎంత బాధ. నేను అట్టే సంతకం ఆయన విడాకులు ఇచ్చేస్తాను అన్నాడు కదా, సంతకం పెట్టేసి వెళ్ళిపోతాలేదు మేడం. వాళ్ళ 3 లక్షణంగా బతుకునే మేడం. కానీ మీరు విడాకులు తీసుకుంటే మీ పాప మీతో ఎవరితో ఉండనంటుంది, మళ్ళీ అమ్మాయి జీవితం పాడైపోతుంది. ఎలా అంటుంది కదా, రావద్దు, నేను వస్తే నేను కాపాడు. అది చెప్పేది అర్థమవుతుందా, బుర్రకు ఎక్కుతుందా? మీరు విడాకులు తీసుకుంటే మీతో ఉండను, మీ ఆయనతో ఉండను, తనీగా ఉంటానంటుంది. అమ్మాయికి ఏం సెపరేట్? ఇస్తే నేను బతుకుతాను లేకపోతే నేను చచ్చిపోతాను అన్నాడు కాబట్టి. అప్పుడు చచ్చిపోయా నీ మొగుడు ముఖ్యమా లేదా నీ కూతురు ముఖ్యమా? ఎందుకు ఆ రోజు మళ్ళీ అతను చచ్చిపోయినా కదా నిన్ను గురించే కదా చచ్చిపోయినారని వాళ్ళు అంటారు. ఎవరు? నీ బిడ్డకు అమ్మ కూడా కావాలి, మనసులో పడుకుంటే కిందకు వచ్చేసరి కింద పడుకుంటే మనసులో ఇప్పుడు ఒకసారి వెళ్ళలేదు. వద్దు మేడం. నువ్వు వాళ్ళిద్దరికి అంట కట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నావు. ఒకసారి నువ్వు ప్రయత్నించి చూడమ్మా, వీళ్ళిద్దరు మూర్ఖంగా ఉన్నారు. నువ్వు ఉంటే అమ్మ చేస్తుంది. అమ్మగా నీకు ప్రేమిస్తున్నాను, ఎంత చూసినా అమ్మ ప్రేమ రాదు. ఎవరు 10 మంది బగిసలు చేసేసింది, అలాంటి అమ్మతో నేను ఉండలేను. ఇక మీద బతికి చూపించలేవా? చెంగయ్య నీ మనసు ఇప్పుడన్నా కరగాలి. నీ కూతురు ముఖం చూసి అన్నా చూపించలేవా? చూపిస్తా, కానీ ఆ అమ్మాయితో నేను మాట్లాడను, ఏం కావాలి తెచ్చేస్తా. ఆమెతో నేను మాట్లాడను, ఆమె నాకు అన్నం ఇవ్వకూడదు, నీళ్ళు ఇవ్వకూడదు. అట్ట బాగుంటాం మేము పిల్లకాయలు, మీ సైజ్ చూస్తే బాగుండగలమా? మాట్లాడద్దు, ఆమెతో మాట్లాడక నీ పని నువ్వు చూసుకో, ఆయన పని ఆమె చూసుకుంటది. కలిసి ఉండండి, కలిసి ఉండవద్దు, విడిపోవద్దు. కలిసి ఉంటాం. ఆ బిడ్డ గురించి నా బిడ్డలు పెళ్లి నీ కూతురు అంటే ప్రేమ కదా, నేను సత్యంత వరకు నేను మాట్లాడను. ఆ తర్వాత భగవంతుడు నిర్ణయిస్తాడు. నా బిడ్డల కోసం తలంచుకొని తీసుకోపోతా. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు నీతో మాట్లాడకపోయినా నువ్వు మంచిగా ఉంటే మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెళ్లి చేసుకున్నప్పుడు జీవితాంతం ఉంటానని చెప్పిన అతను 18 ఏళ్ల తర్వాత నీ ప్రవర్తన ఆయన ప్రవర్తన వల్ల మారారు. మళ్ళీ మారారు అంటున్నారు, కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఏ మనిషి కూడా ఇలాగే ఉంటాడని ఎవరు చెప్పలేము, పరిస్థితుల వల్ల మారుతూ ఉండొచ్చు. కాబట్టి మంచిగా ఉన్న అతను ఇప్పుడు చెడిపోయాడు కదా. ఎందుకు మేడం? అమ్మా ఒక్క మాట వినమ్మా, బతికేద్దాం. ఇక అమ్మా, 1 నిమిషం క్రితం విడాకులు తీసుకుంటా అన్నవాడు ఇప్పుడు కలిసి ఉంటాడు. 1 నిమిషమే మార్చినప్పుడు కాలం ఇంకా మార్పు తీసుకొని నీలో మార్పు రావాలమ్మా. నీ కూతురు చెప్పినట్టు నీకు నోరు తగ్గాలి. కూతురు చెప్పగానే మారాడు కదా, నీకు నోరు తగ్గాలి, నీకు నోరు తగ్గాలి, మారతాడని నోరు తగ్గాలి. కొద్ది కాలం ఎదురు చూడు. కాబట్టి నీకు నోరు ఎక్కువ ఉందనేది అర్థమవుతుంది. ఆడదాని కాబట్టి ఇంతవరకు సపోర్ట్ చేశావు, ఎందుకంటే ఆ ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకూడదు,
అమ్మాయి పెళ్లి మంచి చోట జరిగి అమ్మాయి జీవితం బాగుండాలి. మీరు ఎట్లాగూ కొట్టుకొని వస్తున్నారు. 18 ఏళ్ళు ఎంజాయ్ చేశారు, ఇప్పుడు 2 ఏళ్ళుగా కొట్టుకుంటున్నారు. అమ్మాయికి అసలు జీవితమే లేకుండా చేస్తారు. మనిషి చూడేమన్నా 4 కిలో ఉందా కండ? మీరిద్దరు ఎట్లున్నావు? బిడ్డ పెళ్లి చేసేదాకా ఉండు, ఎట్లున్నావు నువ్వు? పెళ్లి చేయాలంటే మేడం ఆమె దగ్గర తెచ్చి పెళ్లి చేయాలి. ఇప్పుడు అవన్నీ ఆయన చెప్పలేదమ్మా. ఆయన ఏమంటున్నాడు, నీ కాళ్ళు పట్టుకొని అడిగాను, నీ కాళ్ళు పట్టుకొని అడిగాను పెళ్లి అయ్యేంత మటుకు ఉండమని అని. నువ్వు ఎందుకమ్మా మేడం? అదంతా అబద్ధం. ఆమె చెప్పిందే నిజం. తిట్టుకుంటుంటే ఆమె నీదిలో పెట్టుకుంటుంటే ఆమె డబ్బిచ్చుంటే అసలు నీకు నమ్మకమే లేదమ్మా. నువ్వు వాళ్ళిద్దరికి అంటకట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నావు. లేదు చెప్పేదేను మేడం, positive లేదు. నువ్వు దగ్గరుండి కాపురం చేయించేలాగుండా వాళ్ళిద్దరికి. అతను మర్చిపోయి నా వల్ల కాదు, వయసు అయిపోయింది, నేను ఇప్పుడు ఏం చేయగలను, నా పౌరుషమే పోయింది, నా కొవ్వు తగ్గిందని ఆయన చెప్తున్నాడు. అన్ని దిగి ఈరోజు కూతురు మొహం చూసి వస్తున్నాడు, నీ మొహం చూసి రావట్లేదు. ఈరోజు నీ మొహం చూసి ఎందుకు రావట్లేదు? నువ్వు మాట్లాడే మాటలు మాకే చిరాకేస్తోంది. నీ పిల్లల మీద మాకున్న అక్కర కూడా మీకు లేదు. అసలు నువ్వు అని లేండి క్రియేట్ చేస్తున్నావు నువ్వు. ఆయన డైవర్స్ కావాలి, నేను నీతో ఉన్నాను ఆయన. ఈరోజు కూతురు కోసం, కూతురు పెళ్లి వరకు ఉంటానని వచ్చాడు. నువ్వు మారితే ఆయన జీవితాంతం ఉంటాడు. ఎక్కడ నువ్వు ఇలాగే పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఎలా ఉంటాడు? మేడం ఆమె జోలికి వెళ్ళదు. నేను నీకు పొద్దుటాంచి ఉండు విను, తాకనే తాకను. అంతే. నా వాళ్ళు నానా మాట్లాడకూడదు. తాకను కదా అమ్మ, నేను 2 రోజులు నీ అమ్మ నా ఇంటికి రాకూడదు. రాదు నీ అమ్మ వాళ్ళు నాకు కాపురం నాశనం అయిపోయింది వాస్తవంగా. రాదు. నీ అమ్మ నా ఇంటికే రాకూడదు. నేను వచ్చినప్పుడు ఇంటికి నువ్వు మీ అమ్మ మునిందంటే ఆ పొత్తడే చేస్తున్నాను నేను ఖచ్చితంగా. నేను ఈ పొద్దుగా నిన్ను కొట్టను, అంతే. నా మాట నువ్వు ఎత్తద్దు, నీ మాట నేను ఎత్తను, నేను ఎక్కడ పాను. నీ మాట రాను. సో ఇంక నుంచి నువ్వు మీ భార్యని కొట్టకూడదు, వాళ్ళని తిట్టకూడదు. నీ కూతురి భవిష్యత్తు, నీ కొడుకు భవిష్యత్తు నీ లక్ష్యంగా నువ్వు ఉండాలి. వాళ్ళ అమ్మ నా ఇంటికి రాకూడదు. వాళ్ళ అమ్మ మీ ఇంటికి వాళ్ళ రాదు. అమ్మ నా ఇంటికి రాకూడదు. నీ కూతురి కన్నా రింగ్ చేసి చెప్పు, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను. రాకూడదు, వాళ్ళు మా ఇంటికి రాకూడదు. వాళ్ళ ఇంటి నేను పాను, వాళ్ళ ఇంటికి రాకూడదు. అప్పులు కట్టేయమని మేడం, అప్పులు 2.5 లక్షలు అది కట్టమను. అక్కడ బాడీకి ఇంట్లో అవన్నీ ఆయన కట్టే పో. చూసుకుంటాడమ్మా, వదిలే. నేను కట్టలేను అంటున్నాడు, కట్టి. నేను పనికి పోను అంటున్నాడు, నాకు ఓపిక కట్టి. లేదు అంటున్నాడు మేడం. విడిపోయినంత మాత్రం నువ్వు కట్టడు కదమ్మా. డైవర్స్ ఇస్తే, డైవర్స్ ఇచ్చినప్పుడు ఏమీ రాదు, చేతికి చెప్పేస్తాడు. ఆయన మారి కూతురికి పెళ్లి చేయాలి, ఇంట్లో ఉంటాను అంటుంటే సరిదిద్దుకొని నోరు దగ్గర పెట్టుకోకుండా నువ్వేం మాట్లాడుతున్నావు? కూతురు పెళ్లి అనే ఇంకొక అడుగు వేసి తన జీవితంలో ముందుకు వెళ్లాల్సిన సమయంలో ఇలా భార్యాభర్తలు కీచులు ఆడుకుంటూ ఆ అమ్మాయి జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నారు. అసలు ససేమిరా భార్య వద్దే అంటున్న చెంగయ్య కూతురు వచ్చి పక్కన కూర్చొని మాట్లాడగానే మనసు కరిగి చెంగయ్య ఈ రోజు కూతురుతో ఉండటానికి, ఆవిడికి పెళ్లి చేయడానికి, వారి యొక్క భవిష్యత్తుని సరిదిద్దడానికి సరే అన్నా కూడా వెంకటమ్మతో సంబంధం ఉంది, నువ్వు ఆవిడతోనే ఉంటావు అని చెప్పి లేని దాన్ని ఊహించుకొని మరి అనుమానం పెనుబోతో అన్న విధంగా ఈ రోజు చెంగమ్మ తన జీవితాన్ని మళ్ళీ నాశనం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు వెంకటమ్మకో లేదో ఇంకో సమస్యకో ఆవిడ ఇచ్చే ప్రయారిటీ తన పిల్లల భవిష్యత్తు మీద ఇచ్చి వాళ్ళు కొట్లాడుకునే సమయాన్ని మరి ఆ పిల్లల భవిష్యత్తు సరిదిద్దడంలో కనుక చూపించగలిగితే ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి ఒక మంచి భవిష్యత్తు వస్తుంది. ఇప్పటికైనా చెంగమ్మ నోరు అదుపులో పెట్టుకొని కుటుంబాన్ని సరిచేసుకునే విధంగా, మొగుడు తప్పు చేసినా కూడా ఈ రోజు సరిదిద్దుకుంటానని ఒక అడుగు కిందికి వచ్చాడు కాబట్టి అతన్ని పెద్ద మనసుతో ఆదరించి వారిద్దరు కూడా కలుసుకొని ఆ పిల్లల భవిష్యత్తు మంచిగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ మరో సమస్యతో రేపటి రచ్చబండలో కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ 10,000